ధైర్యం లేని వాళ్ళు దయచేసి రాజకీయాలు రాకండి, జనసేనలోకి అసలు రాకండి. నేను ఎలాంటి వ్యక్తినో చెప్తాను మీకు. గొడవ పెట్టుకుంటే నీ తలకాయన దిగిపో, నా తలకాయన దిగిపోవాలి. ఉంటే ఉంటే పోతాం, కానీ మార్పు చేసామంటే మటుకు మార్పు తీసుకొచ్చి అనుకుంటే మార్పు తీసుకొచ్చి తీరుతాం. మార్పు అనుకున్నాం 2009లో. అప్పట్లో మమ్మల్ని దెబ్బ కొట్టారు మీరు అందరూ కలిపి. ఈ రోజున తట్టుకుని నిలబడ్డాం, బయటకు వచ్చాం. ఈసారి మీరు ఈ చచ్చు ఆటలు ఆడటానికైతే మేము కామ్గా దద్దం మాటలు మీరు ఆడటానికి కుదరదు, మేము కొట్టి తీరుతామని చెప్తున్నాను. ఈ రోజున 1 సంవత్సరం 5 సంవత్సరాల్లో వచ్చే 2019 తెలియదు. నేను మటుకు చాలా బలంగా నిలబడి ఉన్నాను మార్పు కోసం. ప్రతిపక్ష పార్టీ ఒక పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో కలిసి మనం పోటీ చేస్తున్నామని. నేను 2 పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నాం. సిపిఐ సిపిఎంతో కలిసి పోటీ చేస్తున్నాం, కానీ తెలుగుదేశం పార్టీతో పోటీ చేయట్లేదు, వైసీపీతో కలిపి పోటీ చేయట్లేదు. అంటే మేమిద్దరం వాళ్ళకి ఎలా కావాలంటే మనం పనిచేసే వాళ్ళం, పల్లకీలు మోయాలి. ఇంకా పల్లకీలు ఎంతకాలం మోస్తాం? దశాబ్దాలు మోస్తున్నాం పల్లకీలు. చాలు అలసిపోయాం. పల్లకీలు మోసి భుజాలు వలిసిపోయినాయి. చాలు, వీళ్ళకి పల్లకీలు మోసింది చాలు, ముగిద్దాం. అవునా? చాలు, పల్లకీలు మోసాం వీళ్ళందరికీ. మాట్లాడితే రాజకీయానికి డబ్బులు అవసరం, 1000 కోట్లు కావాలంటారు కదా. అరే, ఏ 1000 కోట్లు పెట్టుబడి పెట్టామని చెప్పి మనకింతమంది జనాభా, మనకింతమంది అన్నదమ్ములు, ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు పెట్టుకొచ్చారు. రాజకీయానికి 1000 కోట్ల అవసరం లేదు. రాజకీయాలకి గుండెలకు అండగా ఉన్నామని ఒక మమకారం కావాలి. అదే జనసేన పెట్టుబడి. మీకోసం ప్రాణాలు ఇచ్చే శక్తి సామర్థ్యత ఉన్నామండి, అదే మా పెట్టుబడి. 1000 కోట్ల అవసరం లేదు రాజకీయాలకి. జనసేనకి రావాలనుకుంటున్న వ్యక్తులకు కూడా నిన్న ఆళ్లగడ్డలో కూడా చిన్నపాటి గొడవ జరిగితే వచ్చిన ప్రతి నాయకులు కూడా చెప్తున్నారు, రావాలనుకుంటున్న ప్రతి నాయకులకి, మా జన సైనికులు మీరు ఇబ్బంది పెడితే నాకు అలాంటి నాయకులు మా పార్టీలో అవసరం లేదు. మా జన సైనికులు, మా యువతని, మా ఆడపడుచుల్ని అండగా చూసుకునే వ్యక్తి నాయకులే మాకు నాయకులు తప్ప, మీరు భయపెట్టి ఎంత గొప్ప వాళ్ళైనా సరే మీరు మమ్మల్ని భయపెట్టి పాలిద్దామంటే ఇది 2009 కాదు, ఇది 2019. మర్చిపోకండి. దెబ్బతిన్న బెబ్బులిలాగా ఉన్నాం, గాయపడ్డ బెబ్బులిలా ఉన్నాం. కొమ్ములు వంచి తీరుతాం, కొమ్ములు పీకి పారేస్తాం. జాగ్రత్త.